ఊరు మన ఊరు మన ఊరు మన ఊరు సాధించుకుందాం సాధించుకుందాం చెరువును నిర్మించుకుందాం అని సాధించుకుందాం 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 మన ఊరు మన ఊరు చెరువు నిండా నాడు కరువు తీరును నేడు చెరువు నిండా నీరు చెరువు నిండా నీరు మన ఊరు మన ఊరు మిషన్ కాకతీయ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన మిషన్ కాకతీయ మిషన్ కాకతీయలో మన భారీ నీటిపారుదల శాఖ మంత్రులు హరీష్ రావు గారు ఏ విధంగా ఆచరణలో ఉన్నది ఆచరణ చేస్తున్నారు అందరికీ ఉపయోగకరంగా గ్రామస్తులందరికీ ప్రతి గ్రామానికి గ్రామస్తులందరికీ ఉపయోగకరంగా ఉండేది ఒకటి చెరువు నిండా నీరు ఉంటే ఆ గ్రామం ఎప్పుడు శశశ్యామలంగా ఉంటుందని మనందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా మన గ్రామంలో ఒక చెరువు మీద ఎన్నో కుల వృత్తులు ఎంతోమంది దీని మీద ఆధారపడి ఉంటారు. దీని కింద ఆయకట్టు మాది మాందాపురం చెరువు. ఈ మాందాపురం చెరువు కింద దాదాపు 80 ఎకరాల ఆయకట్టు ఉన్నది. ఈ గ్రామానికి ఈ చెరువుకు ఏ ఒక్క నీటి వసతులు లేనందున ఏదైతే వర్షపాతం ఎప్పుడైతే ఉంటుందో ఆ వర్షపాతం ఆధారంగానే ఈ చెరువు నిండడం జరుగుతుంది. అదే క్రమంలో గత సమైక్య పాలనలో ఈ చెరువును ఎంత నిర్వీర్యంగా తయారు చేశారో దీనికి ఒక్క రోజు ఒక పూడిక తీసిన పాపాన పోలేదు. ఏ విధ అభివృద్ధికి నోచుకోలేని పరిస్థితిలో ఈ చెరువు ఉన్నది. కాబట్టి సర్పంచ్ ఎన్నికలు అయిన తర్వాత మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ చెరువుల పునరుద్ధరణీకరణ ఎప్పుడైతే మొదలుపెట్టారో మిషన్ కాకతీయ అనే పేరు పెట్టి దానికి హరీష్ రావు గారిని ఎప్పుడైతే నీటిపారుదల శాఖ మంత్రులుగా ఎంపిక చేశారో అప్పటి నుంచి ఇక మన తెలంగాణలో ఎన్నైతే 4772 చెరువులు ఏ విధంగానైతే వీటి పునర్నిర్మాణం చేసుకోవాలని తలపెట్టినారో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మన నల్లగొండ జిల్లాలో మొట్టమొదటి చెరువు మేము ముందుకొచ్చి మా చెరువును మేము బాగు చేసుకోవాలని తలంచినాము. నా గ్రామస్తులు ఈరోజు ఈ చెరువు బాగు గురించి ఈ చెరువు పునరుద్ధరించుకోవడానికి ఈ చెరువు నింపుకోవడానికి ఈ చెరువును బాగు చేసుకోవడానికి నా గ్రామస్తులు అందరూ నేను ఈ గ్రామానికి సర్పంచ్ను నన్ను చూసి నా చెరువును చూసి నా పనితనం చూసి నా గ్రామస్తులు అందరూ ఈరోజు అధికారుల సహాయంతో మా ఎమ్మెల్యే గారు మా ఎంపీ గారు మా మండలానికి సంబంధించిన మండల నాయకులు రాష్ట్ర నాయకులు మా పత్రికా విలేకరులు మా పోలీస్ అధికారులు ఖాస్ గారికి మా ఇరిగేషన్ అధికారులు ఎంతో నాకు సహాయం చేశారు. దీనికి వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటాయి. ఈ చెరువు నింపుకున్న తర్వాత అందరికీ అన్నిటికంటే ముందు మేము ధన్యవాదాలు తెలిసేది అన్నిటికంటే ముందు మా గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి ఎప్పుడూ రుణపడి ఉంటాము. ఆయనకి ఏ పని చేసినా ఏది చేసినా ఒక ప్రత్యేకత ఉంటుంది. చంద్రశేఖరరావు గారికి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి వారికి మా గ్రామస్తుల తరఫుగా మా కుటుంబ సభ్యుల తరఫుగా మా గ్రామ ప్రజల తరఫుగా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక ముందు వారి ఆశీస్సులు మా మీద ఉండాలని మా గ్రామస్తుల మీద ఉండాలని మేము ప్రత్యేకంగా అభినందనలు తెలుస్తూ వారికి మా గ్రామస్తుల తరఫుగా మేము ధన్యవాదాలు తెలుస్తూ నమస్కారం చేసుకున్నాం. మా గ్రామస్తులందరి సహాయంతో మా గ్రామ పెద్దలతో మా గ్రామ ప్రతి ఇంటి సలహాలతో సూచనలు తీసుకొని మా మండల లెవెల్లో మా అధికారులతో మా గ్రామ పెద్దలతో మండల నాయకులతో మా ఎమ్మెల్యే గారితో మా ఎంపీ గారితో అందరి సూచనలు సలహాలు తీసుకొని అయ్యా నేను నా చెరువుకు నేనే దీన్ని దత్తత తీసుకొని నేనే నా చెరువుని నేను బాగా చేయించుకుంటానని ఎప్పుడైతే చెప్పానో మా ఎంపీ గారు మా ఎమ్మెల్యే గారు మా మండల నాయకులు మా రాష్ట్ర నాయకులు నాకు మంచిగా తోడ్పడి నన్ను ముందుకు నడిపించి నాకు ప్రోత్సహించి నన్ను చంద్రశేఖరరావు గారి మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖర్ గారు దగ్గర తీసుకెళ్లి నాకు అయ్యో సార్ ఈ సర్పంచ్ గారు వాళ్ళ గ్రామానికి వారే దత్తత తీసుకుంటారట దానికి ఎంతైతే ఎస్టిమేషన్ అవుతుందో ఆ ఎస్టిమేషన్ ప్రకారం వాళ్ళే ఆ ఊరు తరఫుగా ఆ సర్పంచ్ గారే పెట్టుకొని వాళ్ళే బాగు చేసుకుంటారట దీనికి ఎంతైతే ఎస్టిమేషన్ ప్రకారం ఎంతైతే డబ్బులు అవుతాయో అదేవిధంగా వారే చేయించుకుంటారని ఎప్పుడైతే చంద్రశేఖరరావు గారి దగ్గరికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకెళ్లారు మా నాయకులు అప్పుడే మమ్మల్ని అభినందించారు. మీరు చాలా 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 మీకు ధన్యవాదాలని మా వెంటనే హరీష్ రావు గారికి చెప్పడం జరిగింది. హరీష్ రావు గారు ఈ చెరువుకు రావడం జరిగింది, మమ్మల్ని అభినందించడం జరిగింది. మీ ఊరు మీరు చేసుకుంటారు కాబట్టి బంగారు తెలంగాణ సాధించుకోవడానికి మీరు తోడ్పడుతున్నారు. మీకు తెలంగాణ రాష్ట్రం గురించి ప్రత్యేక అభినందనలు కూడా చెప్పడం జరిగింది.
హరీష్ రావు గారు. దానికి మన గ్రామస్తులు అందరూ తోడ్పడ్డారు. దానికి కూడా ఒక 10 లక్షల రూపాయలు ఇస్తానని నేను ఒప్పుకున్నాను. దీని ఎస్టిమేషన్ ప్రకారం దీనికి ఎంతైతే వ్యయం అవుతుందో దానికి ఒప్పుకున్నాను. దాని ప్రకారం మేము డబ్బులు చెల్లిస్తా ఉన్నాము. దానికి మా అధికారులు కూడా పూర్తి సహాయం సహకారాలు అందించారు. వీళ్ళ సహాయాన్ని ఎప్పుడు మా గ్రామ ప్రజలు మర్చిపోరని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా గౌరవ మన నీటిపారుదల శాఖ మంత్రులు హరీష్ రావు గారికి మా ప్రత్యేక ధన్యవాదాలకు. మా గ్రామ